బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ లో భారత్ విజయం దిశగా దూసుకెళ్తుంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 4.2 ఓవర్లలో 12 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. మరో 2 రోజుల మ్యాచ్ మిగిలి ఉండగా భారత్ మరో 7 వికెట్లు తీస్తే విజయం సాధిస్తుంది. ఆస్ట్రేలియా గెలవాలంటే 522 పరుగులు అవసరం. ఈ మ్యాచ్ లో ఏ అద్భుతాలు జరగవు. మొత్తానికి ఆస్ట్రేలియా గెలవడం కష్టమే. 2 రోజుల సమయంలో ఆస్ట్రేలియాలో నిలబడి ఆడగలిగే బ్యాట్స్మెన్లు ఉన్నా టీమిండియా బౌలర్ల ముందు వాళ్ళు తునాతునకలవడం ఖాయం. ఇంకా 2 రోజుల సమయం, అలాగే 180 ఓవర్లు, ఇది అసాధ్యం. ఆస్ట్రేలియా బ్యాటర్లు 5వ రోజు అడుగు పెట్టకుండానే ఈ రోజు 4వ రోజే బుమ్రా ఆసీస్ బ్యాటర్ల భరతం పట్టడం ఖాయం. మిగిలిన 7 వికెట్లు కూడా టీమిండియా బౌలర్లు ఈ రోజే నేల కూల్చడం ఖాయం. దీంతో 5 టెస్టుల బోర్డర్ గవాస్కర్ సిరీస్ లో టీమిండియా బోని కొట్టనుంది. ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో ఎస్ఎస్పీ జైస్వాల్ 297 బంతులు ఎదుర్కొని 15 ఫోర్లు 3 సిక్సర్లతో 161 పరుగులు చేయగా 400 రోజుల తర్వాత విరాట్ కోహ్లీ టెస్టుల్లో సెంచరీని అందుకోవడం విశేషం. ఈ మ్యాచ్ లో 143 బంతుల్లో 8 ఫోర్లు 2 సిక్సర్లతో 100 పరుగుల నాట్అవుట్ తో జట్టు భారీ స్కోరులో కీలక పాత్ర పోషించాడు. కేఎల్ రాహుల్ కూడా 77 పరుగులతో రాణించాడు. మొత్తంగా ఈ మ్యాచ్ లో టీమిండియా బ్యాటర్లు అద్భుతం చేశారనే చెప్పాలి. ఇక బౌలర్లు ఇప్పటికే తమ పని మొదలు పెట్టేశారు. 12కే 3 వికెట్లను నేల కూల్చి గెలుపుకు మరింత దగ్గరయ్యారు.